హాయ్ అండి. మనందరం దీపావళి జరుపుకోవడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఒకసారి తన గర్వం తలకెక్కడంతో భూమిని తన చేతిలోకి తీసుకుని భూమిని చాపలా చుట్టడానికి ప్రయత్నించాడు. అలాగే అక్కడితో ఆగకుండా భూమిని బంధించి విశ్వజలాలలోకి తీసుకువెళ్ళాడు. అప్పుడు భూదేవి తనని ఈ రాక్షసుడి నుండి రక్షించమని విష్ణువుని వేడుకుంటుంది. దానితో విష్ణుమూర్తి వెంటనే మరొక రూపం అనగా వరాహ అవతారంలోకి మారి హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళాడు. రాక్షసుడి నుండి భూదేవిని కాపాడేందుకు వరాహావతారంలో ఉన్న విష్ణువు ఏకధాటిగా 1000 సంవత్సరాల యుద్ధం చేసి చివరికి విష్ణువు ఆ రాక్షసుని వధించి భూదేవిని కాపాడాడు. ఆ సమయంలో విష్ణువు భూదేవి ఏకం అవటం వలన ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు మరెవరో కాదు, నరకాసురుడు. అయితే దేవతలకు రాక్షసుడు జన్మించడం ఏంటా అని అనుకుంటున్నారా? నిషిద్ధ సమయంలో అంటే సంధ్యా సమయంలో విష్ణువు భూదేవి ఒకటి అవటం వలన ఈ రాక్షసుడు జన్మిస్తాడు. అయితే తన కడుపున రాక్షసుడు పుట్టడం వలన భూదేవి ఎంతగానో బాధపడుతుంది. ఎంత రాక్షసుడు అయినా ఆ బిడ్డ తన కొడుకు అవటంతో ఒక తల్లిగా భూదేవి తన కొడుకు రక్షణ కల్పించమని చివరికి విష్ణువును అడుగుతుంది. ఎందుకంటే రాక్షసుల మరణం చివరికి దేవుడి చేతిలోనే ఉంటుంది కనుక తన కొడుకు చావకూడదు అనే ఉద్దేశంతో దేవుడైన విష్ణువుని భూదేవి తన బిడ్డకు రక్షణ ఇవ్వమని కోరిక కోరింది. దానితో విష్ణుమూర్తి తల్లిగా తన ఆవేదనను అర్థం చేసుకుని భూదేవి కోరికను అంగీకరిస్తాడు. నీ కొడుకుకి ఈ దేవుడి వలన మరే రూపంలో మరణం రాదని, కేవలం తన కన్న తల్లి చేతిలోనే బిడ్డకు మరణం ఉంటుందని వరం ఇచ్చాడు. అందుకు భూదేవి ఎంతగానో సంతోషిస్తుంది. ఎందుకంటే ఏ తల్లి తన బిడ్డను చంపుకోదు కాబట్టి. తన బిడ్డ ఇక సురక్షితం అని భావించి సంతోషిస్తుంది. ఇలా ఈ విధంగా నరకాసుడు పుట్టుక జరిగింది. మరి ఇలాంటి వరం కలిగిన నరకాసుడిని సత్యభామ ఎలా చంపగలిగింది? అసలు ఆ నరకాసుడు చేసిన తప్పులు ఏంటి? సత్యభామ నరకాసుడిని ఎలా చంపగలిగిందంటే, ఇక భూదేవి తన బిడ్డ నరకాసుని తన తండ్రి అయిన జనక మహారాజు వద్ద ఉంచి పెంచుతుంది. జనక మహారాజు నరకాసుని మంచి బుద్ధులతో చక్కగా పెంచుతాడు. దానితో నరకాసురుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎంతో శక్తివంతుడిగా మారతాడు. అలాగే పెద్దయ్యాక ప్రద్యుష్యపురం అనే రాజ్యాన్ని, రాజ్య ప్రజలను కూడా చాలా చక్కగా పరిపాలిస్తాడు. అలాగే కామాఖ్య గుడిలో ఉన్న అమ్మవారిని తన తల్లిలాగా భావిస్తూ పూజిస్తూ ఉంటాడు. ఇలాగే ఎన్నో యుగాల పాటు ప్రజలందరినీ చాలా బాగా చూసుకుంటూ నరకాసురుడు రాజ్యపాలన చేశాడు. ద్వాపర యుగం వచ్చాక నరకాసుడికి తన పక్క రాజ్యం అయిన శోణితాపురం రాజు బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఈ బాణాసురుడు మంచివాడు కాదు, చెడ్డ బుద్ధులు కలవాడు. కానీ నరకాసుడు ఒక స్త్రీ అయిన దేవీమాతను తన తల్లిలాగా భావిస్తూ నరకాసుడు పూజలు చేయడం బాణాసురుడికి అస్సలు నచ్చదు. దానితో నరకాసుడిని తన స్నేహంతో చెడగొట్టేస్తాడు. బాణాసురుడితో స్నేహం వలన నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయటం ఆపివేశాడు. అలాగే ఇతర రాజ్యాలపై దండయాత్రలు చేసినప్పుడు నరకాసురుడు ఆ రాజ్యాలలోని రాజకుమార్తెలు అందరినీ బలవంతంగా తన రాజ్యానికి ఎత్తుకు వచ్చేస్తాడు. ఇలా చివరికి నరకాసుడు ఒక చెడ్డవాడిలాగా, రాక్షసుడిలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాగే ఒకసారి అహంకారంతో నరకాసురుడు తనని ఎవరూ ఏం చెయ్యలేరని స్వర్గంలోకి వెళ్ళి మరీ దండయాత్ర చేసి అక్కడ ఉన్న మాతలందరినీ అవమానిస్తాడు. దానితో ఇది తట్టుకోలేకపోయిన దేవతలు అందరూ చివరికి ఈ విషయం విష్ణుమూర్తికి తెలిపి శరణు కోరారు. అయితే ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో జన్మిస్తాడు కనుక దేవతల రక్షణార్థం శ్రీకృష్ణుడు నరకాసుని వధించాలని నిర్ణయించుకుంటాడు. అయితే శ్రీకృష్ణుడికి తెలుసు నరకాసుడికి వరం ఉందని, అతను తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలో చావడని. ఇక భూదేవి వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో సత్యభామ రూపంలో అవతరించి జన్మిస్తుంది. ఈ సత్యభామ శ్రీకృష్ణుడిని ఈ జన్మలో వివాహం ఆడుతుంది. అయితే సత్యభామకి తన గత జన్మ గురించి ఏమీ తెలియదు.
ఆమెకు పూర్వం జరిగిన సంఘటనలు గానీ, నరకాసురుడు తన కొడుకు అని గానీ ఇవేమీ ఆమెకు తెలియదు. అయితే నరకాసురుడిని చంపేందుకు శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళుతూ తనతో పాటుగా తన భార్య సత్యభామను కూడా యుద్ధానికి తీసుకువెళ్ళాడు. ఇక యుద్ధం మొదలైంది. శ్రీకృష్ణుడికి, నరకాసుడికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా నరకాసుడికి మరణం రాదని గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక ఉపాయాన్ని ఆలోచించి యుద్ధం మధ్యలో తనకు మూర్ఛ వచ్చి పడిపోయినట్లుగా నటిస్తాడు. దానితో కళ్ళ ముందే తన భర్త మూర్ఛ వచ్చి పడిపోవటం చూసిన సత్యభామ వెంటనే తన భర్తను కాపాడుకోవటం కోసం తన విల్లుని తీసి తన కొడుకు అయిన నరకాసుడి మీదకు బాణం వేస్తుంది. దానితో ఆ బాణం తగిలిన నరకాసురుడు తన తల్లి చేతిలోనే అనగా సత్యభామ చేతిలో మరణిస్తాడు. ఇక నరకాసురుడు బంధించిన రాజకుమార్తెలు అందరినీ శ్రీకృష్ణుడు వెళ్ళి విడిపిస్తాడు. ఇలా ఈ నరకాసురుడిని సత్యభామ చంపిన చతుర్దశి రోజునే నరక చతుర్దశి అని పిలుస్తారు. కావున ఇదే రోజున ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకుంటూ రావటం జరుగుతుంది. అయితే కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు. ఇదే చతుర్దశి రోజున పురాణాల్లో మరికొన్ని మంచి సంఘటనలు జరిగాయి. అలా ఎన్నో మంచి కార్యాలు ఈ చతుర్దశి రోజున జరుగుతూ రావటంతో ఫలితంగా ఈ రోజున ప్రతి ఏటా హిందువులు అందరూ దీపావళిని సంతోషంగా జరుపుకుంటూ నేటి తరం వరకు ఈ పండుగ రావటం జరిగింది. ఇక ఈ దీపావళి జరుపుకోవటానికి మరికొన్ని కారణాలు ఏంటి అంటే, రెండవ కారణం విష్ణువు యొక్క 24 అవతారాల్లో 7వ అవతారమే శ్రీరాముడు. శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఆ తర్వాత రావణ్ణి సంహరించి సీతమ్మతో కలిసి చివరికి తన రాజ్యం అయిన అయోధ్యకి తిరిగి ఇదే రోజున వచ్చారు. అయితే ఆ రోజు అమావాస్య కావటంతో అయోధ్య అంతా చీకటితో నిండి ఉండేసరికి ప్రజలంతా శ్రీరాముడికి ఆహ్వానం చెప్పటానికి ఆ అమావాస్య చీకట్లను పోగొట్టేందుకు ఆ రోజున ప్రజలందరూ ద్వీపాలను వెలిగించి స్వాగతం పలికారు. అలా అప్పటి నుండి ఈ మంచి రోజున దీపాల పండుగ చేసుకోవటం ప్రారంభమైంది. మూడవ కారణం ఏంటంటే, పాండవులు 5గురు కూడా తమ అజ్ఞాతవాసాన్ని ముగించుకుని తిరిగి తమ రాజ్యానికి ఇదే రోజున ఈ దీపావళి రోజున తిరిగి వచ్చారు. అందువలన ఈ కారణం వలన కూడా దీపావళి శుభసూచకంగా కూడా జరుపుకుంటారు. ఇక నాలుగవ కారణం, వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించింది కూడా ఈ దీపావళి రోజునే. అందుకే బలిచక్రవర్తి ఏడాదికి ఒక రోజున అంటే ఈ దీపావళి రోజున భూమి మీదకు వచ్చి తన ప్రజలను తనివి తీరా చూసుకుంటారని కేరళ ప్రజల విశ్వాసం. అందుకని కేరళ రాష్ట్ర ప్రజలు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. ఇక ఐదవ కారణం, చక్రవర్తుల్లో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి రోజునే తన రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆరవ కారణం, తొలి తెలుగు రాజైన శాలివాహనుడు కూడా ఈ రోజునే యుద్ధంలో గెలిచి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇలా మరెన్నో మంచి సంఘటనలు అనేవి చరిత్రలో ఇదే రోజున జరగటం వలన చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా ఈ దీపావళిని ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈ బాణాసంచాన్ని ఎందుకు కాలుస్తారు? దాని వెనక గల కారణాలు ఏంటంటే, ఎట్టకేలకు నరకాసురుడి పీడ విడుదలైందని ఆ మరుసటి రోజున ప్రజలు సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. కానీ ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిగా ఉండటం వలన ఆ చీకటిని పోగొట్టేందుకు ప్రజలు దీపాలను వెలిగించి దీప తోరణాలు కట్టి ప్రజలు వేడుక చేసుకున్నారు. అయితే అప్పట్లో ఇలాంటి బాణాసంచా అనేది లేదు, వారిది వేరేగా ఉండేది. అయితే పొటాషియం నైట్రేట్ని కనుగొన్న తర్వాత దీపావళిని జరుపుకునే తీరు రాను రాను కాలంతో పాటు పూర్తిగా మారిపోయింది. క్రీస్తు శకం 1960, 1979లో సాంగ్ వంశీయుల కాలంలోని చైనా వారు గంధం పొడి, బొగ్గు పొడిని కలిపి గన్ పౌడర్ని తయారు చేశారు. అది మంట అంటుకోగానే భారీ శబ్దంతో పేలటం జరిగింది. ఇక క్రీస్తు శకం 14వ శతాబ్దం నాటికి భారత్లో కూడా గన్ పౌడర్ని యుద్ధంలో వాడటం మొదలైంది. గన్నలో మందుగుండుని దట్టించి పేల్చి శత్రువులను తరిమి కొట్టడం మొదలైంది. అలా వివిధ ప్రయోగాల తర్వాత ఇదే గన్ పౌడర్తో మార్పులు జరిపి రకరకాల బాణాసంచాని తయారు చేయడం ప్రారంభించారు. అలాగే ఈ బాణాసంచా పొడితోనే తక్కువ పేలుడు వచ్చి రంగులు విరజిమ్మే మొదలగు వాటిని కూడా తయారు చేసి అందుబాటులోకి తెచ్చారు. దీనితో కాలం మారే కొద్దీ అందుబాటులో ఉన్న క్రాకర్స్, చిచ్చుబుడ్డులు, టపాకాయలు వంటి వాటిని ఈ తరం వారు కాల్చడం మొదలైంది. ఇది బాణాసంచా కాల్చడం వెనుక ఉన్న కథ.
మనందరం దీపావళి జరుపుకోవడానికి గల కారణం, ఇంకా క్రాకర్స్ యూజ్ చేయడానికి గల కారణం ఏంటో చూసారు కదండి. ఇంకా మేమైతే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.